అమెరికా డబుల్ స్టాండర్డ్స్ ఎట్లుంటాయో తైవాన్ ఇప్పుడు కనిపెట్టింది. మన దగ్గర ఇదివరకు పాకిస్తాన్ వాళ్ళని సమర్థించారు, ఇప్పుడు మనల్ని సమర్థిస్తున్నారు. మళ్ళీ కొన్ని రోజులు పాకిస్తాన్ సమర్థిస్తారు, ఖలిస్తానీ తీవ్రవాదాన్ని కూడా సమర్థిస్తారు. వాళ్ళకి ఏ పాయింట్ ఉంటుందో అర్థం కాదు. ఒక విచిత్రమైన మూర్ఖత్వంతో కూడినటువంటి వ్యవహారాలు చేయడం అమెరికాకు అలవాటు. ఇప్పుడు అట్లాగే నిన్నటిదాకా తైవాన్ స్వతంత్రత అంటూ రెచ్చిపోయి తైవాన్కి సమర్థిస్తామంటూ ఆయుధాలు ఇస్తాం, తర్వాత సైనిక సాయం చేస్తామంటున్న వాళ్ళు ఇప్పుడు చైనాకి దాసోహం అంటున్నారు. ఎట్లాగా తైవాన్ స్వతంత్రతను గుర్తించడంట ఏకంగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ చెప్పుకొచ్చేసాడు ఈ విషయాన్ని. తైవాన్ స్వాతంత్రానికి అమెరికా మద్దతు ఇవ్వదని అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. ఇటీవల ఎన్నికల్లో స్వతంత్ర తైవాన్ విధానాన్ని సమర్థించే డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి అక్కడ ప్రజలు అధికారం కట్టబెట్టిన విషయం తెలిసింది. తైవాన్ ఎన్నికల ఫలితాలపై జో బైడెన్ స్పందించారు. అమెరికా ప్రభుత్వం తైవాన్ స్థానంలో చైనాకు 1979 నుంచి దౌత్యపరమైన గుర్తింపునిచ్చింది. తైవాన్ స్వతంత్ర ప్రకటనకు మద్దతు ఇవ్వబోమని అప్పటి నుంచి అధికారికంగా చెబుతూ వస్తుంది. అనధికారికంగా గట్టి మద్దతుదారుగా ఉంటూ తైవాన్తో సంబంధాలు కొనసాగిస్తుంది. అవసరమైతే బలప్రయోగం జరిపైన తైవాన్ని కలిపేసుకుంటామంటూ చైనా పలుమార్లు స్పష్టం చేసింది. అయితే తాజాగా అధ్యక్ష బాధ్యత చేపట్టిన లాయ్ తైవాన్కి రిపబ్లిక్గా ప్రకటించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఆయన మాత్రం అట్లాంటిది ఏమీ లేదని కొట్టిపారేస్తున్నారు. లాయ్ ఎన్నిక నేపథ్యంలో బీజింగ్తో సంబంధాలు మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఎత్తే అవకాశాలు ఉన్నట్టు అమెరికా ఆందోళన చేస్తుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో బైడెన్ తాజా వ్యాఖ్యలు చైనాకు భరోసా ఇచ్చేందుకు చేసిన ప్రయత్నంగా పరిశీలకులు భావిస్తున్నారు.